ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము ప్రత్యేకంగా రాయన్ రెడ్డి శిల్ప మన్మోహన్ వాళ్ళ మరి చిన్న కుమారుడు రాయన్ రెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజుగా మరి మీ యొక్క ముందుకు రావడానికి ప్రభువు చూపిన కృప బట్టి మీకు ఎంతో వందనాలు. మరి ఈ సమయంలో మరి యాక్చువల్గా అయితే మరి బర్త్డే మంచి ఘనంగా బంధువులను సంఘాన్ని మిత్రులందరినీ పిలిచి మంచిగా చేసుకుందాం అనేటువంటి అభిప్రాయం ఉండే. మరి కరోనా సందర్భంగా మరి ఎవరిని పిలిచట్లేదు, ఎవరిని మరి ఆహ్వానిస్తట్లేదు. కాబట్టి ఇక కుటుంబంలో మాత్రమే మరి రెండు కుటుంబాల మధ్యన ఈ యొక్క మరి అన్నగారు ఎంత బిజీ అయినప్పటికీ ఇటువంటి సమయంలో రాకూడదు ఇళ్ళలో కూడా ఆయన మరి అన్నగారు రావడానికి మరి సమయం ఇచ్చాడు. మరి కొన్ని మాటలు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి బాబుకు ఆశీర్వాదకరంగా మరి వినేటట్టు వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా కొన్ని మాటలు దేవుని యొక్క మాటలు విని మనము మరి మీరు కూడా చిన్న బాబుని మీరు కూడా ఆశీర్వదించమని యేసు ప్రభునామములో ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయాన్ని అన్నగారిగా అప్పగిస్తాం. అన్న రూపస్ అన్న మా GTLF మినిస్ట్రీ అధినేత అన్నగారు దేవుని వాక్యాన్ని మరి చెప్తారు. ఈ సమయంలో ఈ బర్త్డే సందర్భంగా వచ్చిన రెండు కుటుంబాలను బట్టి ప్రభును స్తుతిస్తున్నాము. అన్న డానియల్ రెడ్డి గారు, సిస్టర్ శోభ, అలాగే వీరారెడ్డి గారు, సిస్టర్ ఉమా, వారి గ్రాండ్ సన్ రయాన్ రెడ్డి ఫస్ట్ బర్త్డే. సామాన్యంగా ఫస్ట్ బర్త్డే బంధువులను స్నేహితులను అందరినీ ఆహ్వానించుకొని అందరికీ ఒక సంతోషంగా సెలబ్రేట్ చేస్తారు. అది ఆనవాయితీ. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అలా చేయలేని కారణాన్ని బట్టి లైవ్లో మీరు చూసి సంతోషించి ప్రభును మహింపరచాలని మా యొక్క ఆశ. కనుక ప్రత్యేకంగా మన్మోహన్ రెడ్డి శిల్పాకు ఈ సమయంలో వాక్యంలో నుంచి నేను 5 నుంచి 7 నిమిషాల్లో ముగిస్తాను. కనుక అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. ఒక చక్కటి వాగ్దానాన్ని వారి కుటుంబానికి, వారి చిన్న కుమారుడు రయాన్ రెడ్డికి, వారి కుటుంబానంతటికీ వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు. వింటున్న మీకు కూడా సందర్భం వారిది, కానీ ఇక్కడ వచ్చిన రెండు కుటుంబాలు మరి వింటున్న వారందరికీ యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఇక్కడ నేను చదువుతాను. అందరు కూడా జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవుడు ఈ మాటలు ఒక ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదును. ఈ వాగ్దానం ఎలాంటి సందర్భంలో దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నాడంటే, కింద సందర్భాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపుననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. కనుక ఆ సందర్భాన్ని పునస్కరించుకొని దేవుడు నోవాహు కాలంలో ఒక చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్తే దేవుడు యావత్ ప్రపంచాన్ని ఆయన జలములతో నాశనం చేసినట్లుగా చరిత్రకు ఈరోజు కూడా ఆధారాలు ఉన్నాయి. అవి నా మాటలేం కాదు. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని దేవుడు ఈ సమయంలో ఫస్ట్ బర్త్డే మరి సందర్భంగా ప్రియ కుటుంబానికి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదును. కృప అనేది మానవులకు ఉచితంగా దేవుడు ఇస్తున్నాడండి. దీనికి మనం ఏమి క్రయము చెల్లించాల్సిన అవసరం లేదు. అనగా దేవునికి మనము ఉచితముగా మన పట్ల దేవుడు ఇచ్చినది కృప. కృప చేతనే ఈనాడు ఇంకా మనము సజీవులంగా బ్రతుకుతున్నాం. కృప లేకపోతే ఈనాడు ఇలాగ ఉండేవాళ్ళం కాదు మనుషులు, యావత్ ప్రపంచం. ఆ కృప అనేది నిత్యము ఆ వాత్సల్యత దేవుడు చూపిస్తానని ఈ సమయంలో ప్రియ కుటుంబానికి వింటున్న మనకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కింద ఇంకొక మాట ఏమని రాయబడిందంటే 10వ వచనములో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినను, పర్వతాలు తొలగిపోవడం అనేది అది మన కళ్ళకు మన ఆలోచనకు మించినది. అంటే భూకంపం వస్తే కానీ అప్పుడు అది సంభవిస్తుంది. ఒకవేళ అలా జరిగినప్పటికీ మెట్టలు తత్తరిల్లినను, భయంకరమైనటువంటి ఈ భూకంపము వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లోనైనా
నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు వాగ్దానం చేస్తే అదండి, దేవుడు వాగ్దానం చేస్తే ఆ నిబంధన ఆయన జవదాటడు. ఆనాడు దేవుడు నోవాహుతో వాగ్దానం చేశాడు. ఈ ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈ ప్రియ కుటుంబానికి దేవుడు ఏమంటున్నాడంటే, నా యొక్క కృప నిన్ను విడిచిపోదు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుతాను. కనుక ప్రియ కుటుంబానికి వచ్చినటువంటి రెండు కుటుంబాలకు వారి సంతోషంలో పాల్పొంతు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియాలందరికీ ఇవి ఏ సందర్భంలో చెప్పబడినాయో కూడా నేను చెప్తూ వచ్చాను. బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆదికాండము 6వ అధ్యాయంలో అక్కడ నోవాహును గురించి దేవుడు రాస్తూ ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. కనుక ఆదికాండము 6వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయను. కనుక నోవాహును గురించి ఇక్కడ 6వ అధ్యాయంలో రాస్తున్నాడు. కృప పొందినవాడు. ప్రియ కుటుంబం కూడా ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, ఆయన కృప పొందినటువంటి కుమారుడుగా ఉండాలి. రయాన్ అనేటువంటి పేరుకు అర్థము ప్రిన్స్ గనక, అంటే దాని అర్థము రాజా కుమారుడు. మంచి అర్థముతో పేర్లు తల్లిదండ్రులు పెట్టుకోవాలి. యువరాజు చాలా మంచి పేరు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఫస్ట్ బర్త్డే సందర్భముగా నా కృప ఆనాడు నోవాహు కృప పొందినవాడు, ఈ కుమారుని ద్వారా కుటుంబము కృప పొందిన కుటుంబముగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈ వాగ్దానాలు ప్రియ కుటుంబానికి దేవుడు నెరవేర్చును గాక. ఈ మాటలు వింటున్న మీకు కూడా దేవుడు వర్తిస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ వాగ్దానము ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు చరిత్రలో ఈ బైబిల్ నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో 1వ అధ్యాయము దేవుని సృష్టి గురించి మాట్లాడుతుంది. 2వ అధ్యాయము ఆదాము అవ్వ, అంటే మొదటి మానవుని దేవుడు ఎలా సృష్టించాడో రాయబడింది. 3వ అధ్యాయము అక్కడ దేవుడు తినవద్దన్న ఫలము తినవడము, అంటే పాపము లోకంలో ప్రవేశించిందండి. ఈ మొదటి బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయం నుంచే పాపము లోకంలోకి ప్రవేశించింది. 4వ అధ్యాయంలో బైబిల్ ప్రకారము ప్రార్థన చేయడం ప్రారంభించబడింది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము, లేకపోతే మానవుల యొక్క కష్టాలు, మానవుల యొక్క అవసరాలు దేవునికి ప్రార్థించడమే. కనుక 4వ అధ్యాయం నుంచి ప్రార్థన ప్రారంభించబడుతూ వచ్చింది. 5వ అధ్యాయంలో అప్పటి వరకు ఉన్నటువంటి వంశావళులు, లేకపోతే వారి యొక్క మరి ఇంటి పేరు, వంశావళులు పట్టిక 5వ అధ్యాయంలో రాయబడింది. 6వ అధ్యాయంలో మనం వచ్చి ఇక్కడ ఆగాము. 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు యావత్ ప్రపంచం మీదకి ఆయన అనుకున్నాడు, మానవులను సృష్టించాడు. ఈ సందర్భంలో నేను ఎంతో మరి భారముతో ఈ మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రపంచ చరిత్రలో ఈనాటికి కూడా ఆధారం ఉంది. నోవాహు కాలములో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. యావత్ ప్రపంచము, ఆ మాటలు బైబిల్లో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 1వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు, నరుల కుమారులు చక్కని వారిని చూచి వారందరిలో తమకు నచ్చిన మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లే. ఆ విధంగా చెప్తూ 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయంలో నొచ్చుకున్నాడండి. 3వ అధ్యాయంలోనే పాపము, తిరుగుబాటు ఈ యొక్క భూమిలోకి ప్రవేశించింది. ఏ మానవుని దేవుడు ప్రేమించి తన స్వరూపంలో చేసుకున్నాడో ఆ మానవుని కొరకు దేవుడు ఎన్నో ప్రణాళికలు వేశాడు. ఇది మానవులు చాలామంది అర్థం కాదు. కనుక ఏదో పుడుతున్నాం, లేకపోతే మరి బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు మనుషులు. అంతెందుకండి, ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిస్థితి, యావత్ ప్రపంచం ప్రకృతి వైపరీత్యం అంటున్నారు మనుషులు. ఇది ఒక కొన్ని మాసాలు ఉంటుందండి, తిరిగి మామూలు అయిపోతుంది అనుకుంటున్నారు. కాదండి, చరిత్రలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు చాలా జరుగుతూ వచ్చాయి. కానీ దాని వెనకలు ఎవరున్నారు? కొంతమంది అంటారు పలాని దేశము, పలాని వాళ్ళు. కాదండి, నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము ఇవన్నీ ఏనాడో జరుగుతాయని చెబుతూ వచ్చింది. దేవుడు మనుషులను చూసినప్పుడు దేవుని తృణీకరించేటటువంటి పరిస్థితి.
అనగా దేవుణ్ణి కాకోకుండా మనుషులు వారి సొంత మార్గాల్లో పోతున్నారు. అనగా చెప్పాలంటే భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయిందంటండి. బైబిల్లో రాయబడింది. గనక బలాత్కారము ప్రపంచంలో సొంత మార్గాలు ఏర్పరచుకున్నారు ఎవరంతకు వారు. ఎక్కడ చూసినా కలహము, ఇచ్చలు. చూడండి, ఇంత లాక్డౌన్ పీరియడ్లో కూడా కనుక మరి చెప్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ఏంటంటే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. బలాత్కారము, లేకపోతే గృహహింస, లేకపోతే ప్రజలు కరువుకు గురి అయిపోయి యావత్ ప్రపంచము తాండవిస్తుంది. ఏదో ఒక దేశానికి కాదండి, అన్ని దేశాలకు ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది? దీని వెనకాల మనుషుల హస్తం ఉందనుకుంటున్నారా? కాదండి. ఈ సంతోషమైనటువంటి బర్త్డే సందర్భంగా దేవుడు అంటున్నాడు, నేను నిత్యము వాత్సల్యతను చూపిస్తాను. ఏమి దేవుడండి? నా కృప నిన్ను విడిచిపోదు. ఎవరికి మాటలు? ఈ సంతోషమైన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రేమను తెలుసుకుంటారో, నోవాహు అనే వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. నోవాహు గారు, మీరు నాకు నచ్చారయ్యా. ఈ భూలోకంలో ఆ దినాల్లో ఆ మాటలు ఆయన గురించి రాయబడుతూ వచ్చింది 8వ వచనంలో. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దేవుడు అంటే ఆయనకంత మక్కువ, అంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నాడండి. కనుక నోవాహు ఇలా కాదు, ఈ ప్రపంచాన్ని నేను నాశనం చేయాలనుకున్నాను. ఎక్కడ చూసినా తిరుగుబాటు అయిపోయింది, ఎక్కడ చూసినా పాపం విస్తరించింది, ఎక్కడ చూసినా మోసము, అక్రమం, అన్యాయం. కనుక ఈ ప్రపంచాన్ని నేను నాశనం చేస్తాను. కనుక నువ్వేం చేయాలంటే ఒక ఓడను నిర్మించు. ఏదో సామాన్యమైన చిన్న ఓడ కాదండి. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అక్కడ ఆ బైబిల్లో కొలతలు కూడా రాయబడి ఉన్నాయి. ఈ రోజు వరకు హరారాత్ అనేటువంటి కొండ మీద దాని గుర్తులు, దాని యొక్క చరిత్రక ఆధారాలన్నీ కూడా తీసి పెట్టారు. కనుక దరిదాపున ఆ ఓడ 625 అడుగుల పొడవు అండి. 625 అడుగుల పొడవు ఓడ. వెడల్పు అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం మనం క్యాల్కులేట్ చేసుకుంటే 104 అడుగులు. ఎత్తు 62 అడుగుల ఎత్తు. ఈ ఓడ ఎట్లా ఉండాలంటే 3 అంతస్తులుగా ఉండాలి. దీన్ని ఎందుకు ఇంత పెద్ద ఓడ చేయించాడు ఆ దినాల్లో అని చెప్తున్నప్పుడు, దేవుడు ఏనాడో ఒక ప్రణాళిక, అంటే దీంట్లో కొన్ని సత్యాలు దాచబడి ఉన్నాయి. నేను కొన్ని నిమిషాల్లో ముగిస్తాను, ఓపికతో జాగ్రత్తగా గమనించండి. గనక అంటే దరిదాపున 4 మైళ్ళ పొడవు ఉన్నటువంటి ఓడను దేవుడు ఆనాడు నోవాహుకు తయారు చేయమని చెప్పాడు. కనుక మరి చెప్పాలంటే దగ్గర ఆ యొక్క ఓడల గురించి రాయబడుతూ వచ్చిందంటే ఒక 600 పెద్ద లారీలు తీసుకెళ్లే లోడు దాంట్లో పెట్టవచ్చు. కానీ దానికి ఎలాంటి చెక్క వాడాలో కూడా బైబిల్లో రాయబడింది. ఆ మాటలు అక్కడ 13వ వచనంలో మరి రాయబడింది ఏంటంటే, చితిసారకపు మ్రానుతో నువ్వు ఆ ఓడను తయారు చేయాలి. ఎందుకు ఆ మ్రాన్ పేరు రాశాడు బైబిల్లో? అది ఎప్పుడు కూడా చెదులు పట్టదండి, చెడిపోదు. కనుక ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ సంతోషమైన సందర్భంలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మానవాళిని విడిపించడానికి, వారికి దేవుడు ఏమనుకున్నాడంటే ఒక విమోచన, విడుదల కలిగించడానికి దేవదేవుడు నిత్యము నా వాత్సల్యత మనుషులకు చూపించాలి. ఇక మనుషులు తిరుగుబాటులో ఉన్నవారు ఉండివ్వండి, వారిని నాశనం చేసేస్తానని చెప్పి ఆ ఓడను ఆయన చేయమన్నప్పుడు వెంటనే విధేయత చూపించాడంటండి. ఓడెందుకు? ఆ దినాలు ఇంకా అసలు జలప్రలయం కానీ వర్షాలు కూడా పడలేదు. మనుషులు అనుకున్నారు, ఈయన పిచ్చోడు అనుకున్నారు. ఏమొస్తుందండి, వర్షం వస్తుందంట. ఆ ఓడ అంత పెద్ద తాడ చేస్తుంటే కుటుంబం యావత్తును హింసించాడు, లేకపోతే దూషించాడు, వీనికి పిచ్చి పట్టిందన్నారు. ఈనాడు కూడా అలాగే అంటున్నారు. కనుక దేవుడు బైబిల్లో రాయబడిన మాటలన్నీ కూడా అవన్నీ కూడా జరుగుతున్నాయండి. కనుక చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ ఓడ ఇప్పుడు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. అందుకోసం అంత పెద్ద ఓడకు ఒకే తలుపు పెట్టాడు, ఒకే కిటికీ పెట్టాడు. ఎందుకు? దీంట్లో బైబిల్లో అనేక వచనాలు నేను చదివి వినిపించగలను, కానీ సమయం లేదు. కనుక యేసుక్రీస్తు ఒక్కరే మార్గము, నేనే మార్గమును సత్యమును అన్నందుకు ఒకే తలుపు. ఆ మార్గం గుండనే ఆ నిత్యత్వానికి వెళ్ళాలనేది దేవుని కృప. అందుకోసము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్లో చెప్పబడుతున్నది. ఏ శిక్షా విధి లేదు. లోకమంతా కూడా కలవరంతో, భయంతో, ఆందోళనతో ఈ రోజుల్లో ఏం జరగబోతుందో ఎవరికి అర్థం కాని రోజులండి.
కలవరంతో ఉన్నారు మనుషులు, ఎక్కడ చూసినా భయంతో ఉన్నారు. ఎందుకు కారణము? కొన్ని రోజులు ఓర్చుకుంటే మళ్ళీ మంచిగా అయిపోతుందంటున్నారు. కాదండి, ప్రపంచ చరిత్రలో దేవుడు ఆయన ప్రపంచం మీదకి ఉగ్రతను రప్పించినప్పుడు అది ఏదో మరి ప్రకృతి వైపరీత్యం కాదండి. దాని వెనకల మనుషుల యొక్క వైపరీత్యము, మనుషుల యొక్క తిరుగుబాటు, మనుషుల యొక్క పాపము. అందుకోసమే దేవుడి పరిస్థితులు అనుమతించి ఇంకా కృపను చూపుతున్నాడు కాబట్టి ఇంకా బ్రతుకుతున్నారు మనుషులు, ఇంకా దేవుడు కాపాడుతున్నాడు. గనక దేవుని కృప ఈ ప్రియ కుటుంబానికి, ఈ మాటలు వింటున్న వారికి దేవుడు దయచేయను గాక. ఇంకా ఇక్కడ ఏమని రాస్తాడంటే, దేవుడు ఆ యొక్క ఓడను దేవుడు సాదృశ్యముగా ఎందుకు ఉంచాడంటే క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఓ మానవులారా, నేను నా వాత్సల్యతను, నా కృపను మీకు నిత్యము చూపిస్తాను. నా కృప మిమ్మల్ని విడిచిపోకుండా ఉండాలంటే అక్కడ ఏమని రాయబడిందంటే క్రీస్తు యేసునందు ఉండాలి. అందుకోసము 2 వచనాలు నేను చదివి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 26 వచనము, 17వ అధ్యాయం 26, 27 వచనాలు చాలా అద్భుతమైన మాటలు. ఈ 2 వచనాలు చదివి నేను ముగింపులోకి వస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. జాగ్రత్త గమనించండి, ఇవి నా మాటలు కాదండి. నోవాహు దినములలో ఎలా జరుగుతూ వచ్చిందో ఇప్పుడు మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో జన్మించిన ఈ రోజుల్లో కూడా జరుగును. విపత్తు అనేది ఏ విధంగా రావచ్చు. దీని నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయోగాలు, ఎన్నో కొత్త కొత్త విషయాలు ఈ దినాల్లో మనం వింటున్నాం. కానీ ఏది ఒక పరిష్కారం ఇంతవరకు దొరకలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలియలేని పరిస్థితి. 27వ వచనంలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు నుండి అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశారు. పిల్లారా గమనించండి, దరిదాపున యావత్ ప్రపంచములో 10 మిలియన్స్ పీపుల్ ఇంతవరకు చనిపోయారు. కానీ ఇంకా సజీవులుగా ఉన్నాము. నాశనం, అది దేవుని ఉగ్రత, దాని కోపం. కనుక పిల్లరా, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఒకవేళ ఏమొచ్చినప్పటికీ, లేకపోతే పాజిటివ్ రావచ్చు, ఏమన్నా కానీ వారికి ఏ శిక్షా విధి లేదు. అది సంతోషమైన గుడ్ న్యూస్. ఈ సంతోషమైన సమయంలో ఇంకొక మాట కూడా నేను చదవాలని ఆశపడుతున్నాను. 2వ పేతురు 3వ అధ్యాయం 6, 7 వచనాలు. ఈ యొక్క వచనాన్ని చదివిన తర్వాత మరి మనము ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఎవరైనా చదివితే మంచిది. 2వ పేతురు 3వ అధ్యాయం 6, 7 వచనాలు కొంచెం గట్టిగా. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తియుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అదే వాక్యం వలన భద్రపరచు. అక్కడ కూడా నాశనమే అంటాడు. ఈ ప్రపంచము నాశనం కొరకు తను తాను సిద్ధపరచుకునేదండి. దేవుడు ఎప్పుడు కూడా నాశనం చేయాలని ఆయన కోరడు. మనుషులు అలాగే సిద్ధపరచుకుంటున్నారు. కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తులన్నీ కూడా మనుషులు నాశనం కొరకే. కనుక ఎవరు చేశారు ఏంటి అనేది కాదు, బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మరొకసారి ఆ మాట జాగ్రత్తగా మీరు వినండి. ఆ మాట చదివిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. మరొకసారి అన్నగారు కూడా దయచేసి రండి, ఇక్కడ రండి. ఆ మాట చదువుతారు. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మధ్యాహ్నము ఈ సంతోషమైన బర్త్డే సందర్భంగా దేవుడు చక్కటి మాటలు మనకు తీసుకొని వస్తున్నాడు. ఒకసారి చదవండి అన్న మాటలు. 3వ అధ్యాయం అదే 6, 7 వచనాలు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. భద్రము చేయబడి ఉన్నది. ప్రియమైనటువంటి ప్రియులారా, భద్రము చేస్తున్నాడు కుటుంబాలను దేవుడు. ఒక పక్క నాశనం జరుగుతూనే ఉన్నది, కానీ భద్రము ఎవరికి? క్రీస్తు యేసునందున్న వారికి. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. ప్రియమైనటువంటి బంధువులు, స్నేహితులు, వీరి సంతోషంలో పాల్పొందడానికి వచ్చిన మనం, దేవుడు ఆయన కృప నిత్యము మనల్ని విడిచిపోదంట. దేవుడికి ఎంత ప్రేమ అంటే మనుషులు. కానీ ఒక పక్క మనుషులు తిరుగుబాటు, వారు చెడిపోయారు. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా మరి లోకంలో విస్తరిస్తున్న కారణం చేత దేవుడు నాశనం అనే బైబిల్లో అనేక సార్లు రాయబడింది. కనుక నాశనం నుంచి తప్పించుకుందాం, భద్రపరుచుకుందాం. అది నీ చేతుల్లో ఉంది. అది దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఆ భద్రత.
కనుక అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఈ సమయంలో యెషయా గ్రంథంలో చక్కటి వాగ్దానము దేవుడు కుటుంబానికి ఇస్తున్నాడు. కనుక నిత్యమైన వాత్సల్యత కృప నేను చూపుతానని దేవుడు అంటున్నాడు. కనుక ఆ వాగ్దానం కిందకి ప్రియ కుటుంబాన్ని తీసుకొస్తూ దేవుడు ఈ మాటలు వింటున్న మీకు ఈ వాగ్దానంలో ఉన్నటువంటి నిత్యమైన కృప 54వ అధ్యాయము ఆ యొక్క 8వ వచనము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపించే దేవుని సన్నిధికి ప్రియ కుటుంబం వచ్చారు. కనుక వారి కుటుంబాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ దేవుని కృపలో వారు ముందుకు సాగుతున్నారు. కనుక మరొకసారి మన్మోహన్ రెడ్డి, శిల్ప రెడ్డిని బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రథమ సంతానం మరి సుహాస్ను బట్టి, రయాన్ రెడ్డిని బట్టి స్తుతిస్తూ ఈ సమయంలో నా కృప నిన్ను విడిచిపోదు. ఈ మాటలు వింటున్న మీకు కూడా దేవుని కృప విడిచిపోదు. నీవు క్రీస్తునందు ఉన్నప్పుడు నిన్ను భద్రపరుచుకున్నప్పుడు ఈ మాటలు నెరవేరుస్తాయి. కుమారుని కొరకు ప్రార్థన చేస్తాము. కనుక మరి మొట్టమొదటిగా ఈ వాగ్దానం వారికి ఇచ్చిన తర్వాత వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేస్తారు. ఆ చక్కటి వాగ్దానాన్ని వారికి ఇద్దాం. రండి 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 రండి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. మళ్ళీ ముందుకు తీసుకురా. ఈ సమయంలో ఇందాక చెప్పబడినటువంటి వాగ్దానము ఐజయా 54:8, విత్ ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్ విల్ ఐ హావ్ మెర్సీ ఆన్ ది. నిత్యమైన వాత్సల్యతో కృపను చూపుతాం. ఈ వాగ్దానము ప్రియ కుటుంబానికి పట్టుకున్నా క్లాప్ కొట్టండి. ఒకసారి ప్రార్థన చేద్దాం. అలాగే ఉండండి. కుమారుని కొరకు మా ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ ప్రియ కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మన్మోహన్ రెడ్డి, శిల్పాన్ని బట్టి, సుహాస్ రెడ్డిని బట్టి, రయాన్ రెడ్డి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు చక్కటి వాగ్దానం ఇచ్చాడు. వాత్సల్యము ప్రభుత్వ ప్రభాతాన్ని నీ కృప ఎప్పుడు కూడా వారిని విడిచిపోదు. కనుక తండ్రి నిత్యము నీ కృపను చూపించే దేవుడు. కనుక లోకమంతయు కలవరం ఉన్నప్పటికీ ప్రభాతండ్రి దేవుని నమ్మిన బిడ్డలకు ఆ యొక్క కృప ఉందని మీరు జ్ఞాపకం చేశారు. ఈ మాటలు వింటున్న వారిని, ప్రత్యేకంగా చిన్న కుమారుని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మంచి దేవుని దయందును, మనుషుల దయందును, వయసులందును ప్రభాతండి చక్కగా బిడ్డ ఎదిగి అనేక మందికి ప్రభాతండి ఒక రాజకుమారుడైన పేర్లు ఉన్నటువంటి విధముగా పెంచడానికి తల్లిదండ్రులకు జ్ఞానము దయచండి. చిన్న కుమారుని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించండి. ఈ మొదటి బర్త్డే సందర్భంగా బంధువులు, స్నేహితులు అందరం కలవలేనప్పటికీ ఇలాగ నా ప్రభాతండి మరి ఈ యొక్క ప్రభాతండి లైవ్ ద్వారా ప్రభాతండి మరి ప్రియ కుటుంబాన్ని దీవిస్తూ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభాతండి మరి ఈ రెండు కుటుంబాలకు, ప్రత్యేకంగా మన్మోహన్ రెడ్డి, శిల్పారెడ్డికి, ప్రభా రయాన్ రెడ్డికి, తండ్రి సుహాస్కు నిరంతరము నీ సన్నిధి సదాకాలము ప్రియ కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే ఉంటే కేక్ కట్ చేపిస్తారు. ఓకే, కొంచెం కేక్ కట్ చేస్తారు. అలాగే అందరూ కూడా ఏకీభవించండి. కొంచెం కొంచెం ఇట్లా
కిందికి అది అసలు తీరదా అది తీసే అదొక్కటే పెట్టు తీసేసి మొత్తం తీసేయాలి అది పెట్టు ఇది తీసే ఇది తీసే శోభా మీరు కేక్ కొరకు ప్రార్థన చేస్తాం అన్న డానియల్ రెడ్డి గారు చిన్న ప్రార్థన చేయండి. మా ప్రేమ తండ్రి, కేక్ కట్ చేస్తుండగా డానియల్ రెడ్డి కొరకు ప్రభా ప్రతిరోజు ఇలాంటి సంతోషమైన గడియలుగా మీరు ఉంచమని వారి కుటుంబాలను దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఇద్దరు పట్టుకొని ఓకే అందరు క్లాప్ కొట్టండి. క్యాండిల్ ఓకే. May God bless you. May God bless you. May God bless dear little one. May God bless you. Happy long life to you. Happy long life to you. Happy long life, dear little one. Happy long life to you. ఒకసారి క్లాప్ కొట్టండి. అందరూ ఫస్ట్ పట్టండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear little one. Happy birthday to you. May God bless you, bless you, God bless you, bless. May God bless dear little one. May God bless you. Dear little one, may God. Happy long life to you. Happy long life to you. Happy long life, dear little one. Happy long life to you. Who's a Donna and a Bob? E-I-E-I-O. And all this monkey and some. రేటింగ్ చెప్పేసి దాని కౌలు ఓకే. అందరికీ ప్రైజ్లార్డ్. ఓపికతో చూసినందుకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న బాబును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. థాంక్యూ.